ఒప్పందం గద్దలకు వేసిండ్రు, పేపర్ మీది మాట పెంట మీద నూకిండ్రు అనే సాహిత్యం రాసుకొని తిరిగినాం మేము, ఇక్కడ తిరిగిన మేము. ఓకే, సో ఏది కూడా ఇక్కడ అమలు కాలేదు. ఎన్టీ రామారావు వచ్చి కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఉద్యోగస్తులకు ఇక్కడ ఏం చేసింది ఏం లేదు సార్. పటేల్ పట్వారీ వ్యవస్థను నిర్మూలించి తెలంగాణ ప్రాంతాన్ని ఆయన ఎంత లేదు అంటే ఒక్కొక్క అంశం గురించి డిస్కస్ చేద్దాం. ప్రతిదీ మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా. ఆ వ్యవస్థ తీసేసిండ్రు అని అంటే ఆ వ్యవస్థ గురించి చాలా పోరాటాలు కూడా జరిగినాయి. ఈ ప్రాంతంకి వెళ్ళి ఉన్నటువంటి వాళ్ళు కూడా తన మీద ఒత్తిడి చేసిండ్రు. మంచి చెడులు అన్ని మాట్లాడుకునే అనుకుంటే ఆయన కూడా చాలా, మా నాన్న ఆయన దగ్గర మంత్రిగా చూసిండ్రు, నేను కూడా మా నాన్నెంబడి పోయి కూడా ఆయన చూసిన ఆయన విగ్రహం ఏంది కథ ఏంది పోతే కాళ్ళు మొక్కుడు. ప్రతి ఒక్కరు ఆయన దగ్గర బానిసత్వం చేయాల్సింది. ఇట్లా దోతి ఇట్లా లేపుతుండే. మా నాన్న కాళ్ళు మొక్కలే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కావచ్చు, వ్యక్తిత్వాన్ని ఎక్కడ అమ్ముకోలే. మా నాన్న ఇప్పుడు సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, కవి, పోయేటు. ఆయన శ్రీకృష్ణుని పాత్ర ఎన్టీ రామారావు వేస్తే మా నాన్న కూడా శ్రీకృష్ణుని పాత్ర వేసేది. మా నాన్న కూడా పద్యాలు వాడేది. జెండాపై కపిరాజు అని చెప్పని మా నాన్న కూడా పాటలు వాడినోడే. ఈయనెప్పుడు ఆయన దగ్గర కాళ్ళు మొక్కలే. కానీ ఆ రాజకీయ పరమైనటువంటి ఆధిపత్యం ఏదైతే అహంకారమైన తల మీద ఉండేనో మీరు ఒక కోణంలో చూస్తున్నారు, మేము ఇంకొక కోణంలో చూస్తున్నాం. ఈ ప్రాంతంలో చెప్తాను, ఈ ప్రాంతంలో నక్సలైట్లు దేశభక్తులు అని చెప్పిండు ఫస్ట్ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చే వరకు. నక్సలైట్లే దేశభక్తులని గద్దెకెక్కిన మరుసటి రోజు రాడికల్లు స్వర్ణమ్మను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నారనే సాహిత్యం ఇక్కడికి వచ్చింది. ఇలా ఈయన అధికారంలో ఉన్నప్పుడు పోతవురో రామన్న పేదోల్లా ఉసురు దలిగి, బీదోల్లా ఉసురు దలిగి, మా బిడ్డల ఉసురు దలిగి, కన్న పిల్లల ఉసురు దలిగి పోతవురో రామన్న అన్నాడు. పోయిన తర్వాత పోతివీరో రామన్న అనే సాహిత్యాలు కూడా ఇక్కడికి వచ్చి, అంటే బోత్ సైడ్స్ బోత్ యాంగిల్స్ ఉన్నాయి. మీరు ఒక పివి నరసింహారావు అక్కడ నిలబడ్డందుకు తెలుగు జాతి ఔన్నత్యం అని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ తను వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సినిమా రంగంలో ఇప్పుడు సపోజ్ మద్రాస్కి వెళ్ళి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాగేశ్వరరావుకి ఇచ్చిండ్రు, సురేష్ బాబు వాళ్ళ నాయనకి ఇచ్చిండ్రు, కృష్ణకి ఇచ్చిండ్రు, చాలా మందికి భూములు ఇచ్చిండ్రు కదా. ఎన్టీ రామారావు ఏమన్నా ఒక 10 మందిని ఇక్కడ వాళ్ళని ఎవరికన్నా భూములు ఇచ్చిండీ? ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీకి కానీ, లేకపోతే ఇంకెవరైనా ఇక్కడ సినిమా రంగంలో మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ ఎవరికన్నా ఒక 10 ఎకరాలు ఇచ్చా సినిమా ఇండస్ట్రీని ఇక్కడ ప్రాంతం వాళ్ళకి లేపటందుకు తెలుగువారే కదా అని చెప్పి ఇక్కడ సినిమాలో ఈ ప్రాంతం వాళ్ళని ఎవరికన్నా ఎంకరేజ్ చేసినవి ఉన్నాయి? మీరు ఒక్క నిమిషం ఆగాలి. కాంతారావు గారిని ఎన్టీ రామారావుకి డేట్లు ఖాళీ లేని టైంలో ఆయన చేయడానికి అవకాశం లేనప్పుడు బ్రదర్ కాంతారావు గారిని పెట్టుకోండి, వారు మాలాగే చేస్తారు, వారు మాలాగే ఉంటారని చెప్పి నిర్మాత ఆయన చేయలేదు అన్న మాటకి నేను చెప్తాను. చేయలేదంటే నువ్వు కాంతారావు గారికి ఎక్కడో పాత్ర చెప్పించుడు, ఆయన టైం లేక ఇచ్చుడు వేరే విషయం. కాంతారావు కూడా అద్భుతమైన నటుడు, కంపారిజన్ లేనే లేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తము ఆంధ్ర సైడ్ వాళ్ళే మెజారిటీ ఉన్నటువంటి ఇండస్ట్రీ అది. ఇప్పుడు వివక్ష ఎట్లా అంటే మీరు తీస్తున్నారు కదా, పైడి జయరాజ్ గారు ఉన్నారు. పైడి జయరాజ్ గారి గురించి అయితే మీకు ఎరక కదా, నేను మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం. కానీ జనంకు తెలవాలి, ఇప్పుడు ఇది చూసే జనంకు తెలవాలి. అసలు నిన్న మొన్న మాట్లాడుతున్నప్పటి నుంచి జనానికి తెలిసినది పైడి జయరాజ్ అంటే ఎవరని. దాదాపు 68 ఏళ్ళు మొత్తం నేషనల్ లెవెల్ సినిమా ఇండస్ట్రీలో కాంట్రిబ్యూషన్ ఉందా? అవునండి. దాంట్లో సగమే కదా, ఒక 30-32 ఏళ్ళు కదా ఎన్టీ రామారావు గారి కాంట్రిబ్యూషన్ సినిమా ఇండస్ట్రీలో. ఆయన మొత్తం 9-10 భాషలలో చేసిండు కదా. రామారావు గారు ఎన్ని భాషలలో చేసిండో మీరే చెప్పాలి కదా నాకు. తెలుగు భాష అంతే కదా, ఒకటే కదా. ఆయన 9-10 భాషలలో చేసిండు. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ యాక్షన్ హీరో ఆఫ్ ఇండియా ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ పైడి జయరాజ్ గారే కదా. అవార్డు విన్నర్ కూడా కదా అంతే కదా. 68 ఇయర్స్ సినిమా ఇండస్ట్రీలో ఉండి ఆయన ఇంకోటి ఏంది, మద్రాసు నుంచి ఇక్కడికి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యేందుకు గల కారణాలల్లా ఆయన ఒక ప్రధానమైన కారణం కదా. ఆయన పేరు ఎక్కడా ఉండదే. ఎక్కడ ఇప్పుడు ఎన్టీఆర్ ఘాట్ కట్టినట్టు ఆయన ఘాట్లు కట్టలేదే. ఆయన మీద ఎక్కడ కూడా గత పాలకులు చేయలేదు, ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా చేయలేదు కదా. మరి వాళ్ళ గురించి మాట్లాడాలి కాదండి. మీరు 11 ఏళ్ళు స్వరాష్ట్రంలో తెలంగాణ ఏర్పడి డీమర్జర్, ఇది కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కదా, ఇట్స్ ఓన్లీ డీమర్జర్, వినిర్మాణం. తెలంగాణ డీమర్జర్ కాదు, మాది అంతకుముందు సపరేటే ఉండే కదా. మా ఇప్పుడు కలిసినది మద్రాసు ప్రావినెన్సీలో, అందుకే డీమర్జర్ అంటున్నా. ఇట్స్ నాట్ మెర్జర్, సెపరేట్ అయినా మేము. ఇట్స్ నాట్ మెర్జర్, మెర్జ్ అయిందా అని వినిర్మాణం మాకున్నది జరిగింది. 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం డిమెర్జ్ అయ్యి అయిందా? 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు? కరెక్ట్ క్వశ్చన్. మేము గత ప్రభుత్వంలో కూడా నేనేది కూడా చేయక చెప్పా. మా దగ్గర జానపదాలు అంటేనే పల్లె పదాలు, జానపదాలు, ప్రాణపదాలు మీకు కూడా ఎరికేది. మీరు ఆ రంగంలో ఉన్నారు కదా. అవును. వాళ్లకు సంబంధించిన 2014లో మా దగ్గర వరంగల్లో పబ్లిక్ గార్డెన్ నేరెల వేణుమాధవ్ గారి ప్రాంగణంలో
ఒక తెలంగాణలో ఉన్నటువంటి, అంటే తెలంగాణ రాకముందే ఉన్నటువంటి అందరు జానపద కళాకారులను, ఇంక్లూడింగ్ సుఖ సత్తయ్య, గద్దరన్న, ఇటువంటి వాళ్ళు కూడా ఆ వేదిక మీద ఉన్నారు. ముచ్చరత్న గారు, నేరలవేణి మాధవ్ గారు కూడా ఉన్నారు. చేసి కంప్లీట్ తెలంగాణలో అందరిని తీసుకొచ్చి పెట్టినాక ఒక తీర్మానం చేసినాం. పెట్టి పొద్దున్న నుంచి పొద్దుగల 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు జరిగింది ఆ ప్రోగ్రామ్. దాన్ని ఒక తీర్మానం చేసి ఇక్కడ శంకర్ సారంగపాణిల విగ్రహాలు పెట్టాలని చెప్పి విగ్రహాలు కూడా చేపించిన. ఏది 2000 తెలంగాణ వచ్చిన తర్వాత విగ్రహాలు వచ్చినాయి. సో అప్పుడు మేము మీకు అది మీరు అడిగినారు కదా, నేను మీకు చూపించదలుచుకున్నాను, ఆ బొమ్మలు చూపించదలుచుకున్నా. చాలా మంది కంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇయ్యాలి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక చూడండి, వీళ్ళని గుర్తుపడతారా మీరు? వీళ్ళని గుర్తుపడతారా? నేను చూసానండి. ఎవరిది? సారంగపాణి గారిది. అది ఇంకోటి విగ్రహం చూసిరు కదా, ఇది నేను చూసాను. చూసిరు కదా. ఈ పక్కకున్నది శంకర్ అన్న వైఫ్, ఆవిడ క్యాన్సర్ పోయింది, కొడుకు కూడా క్యాన్సర్. ఇది నేను చెప్పేదాకా సమాజానికి ఎవరు తెలియదు, మీకు కూడా తెలిసి ఉండదు. ఇన్నరా, ఇది శంకర్ అన్న విగ్రహం, సారంగపాణి విగ్రహం. తెలుసండి. ఏది మీకా? తెలంగాణ మిత్రులు ఎక్కువ. సరే, ఓకే. ఇది ఈ విగ్రహాలు చేపించైతే ఎవరు సమాజానికి అది తెలిసి ఉండదు కదా. ఇవైతే ఉన్నది కదా, ఇప్పుడు ఇయ్యాలది కాదు. ఇవి చేసి మేము అప్లికేషన్లు గత ప్రభుత్వంలో చెప్పులు అరగేదాకా నేను కాదు, మా వలంగర్ ఆలేటి శ్యాము వీళ్ళంతా కలిసి తిరిగినరు. మా నాగరాజు, అంతడుపుల నాగరాజు, నేను కూడా కమిషనర్ ఆఫీస్ దగ్గర పోయి, గవర్నమెంట్ దగ్గర పోతే మాకు పర్మిషన్ లేదు. ఈ విగ్రహాలు అవి శిథిలావస్థలనే ఖతమైపోయినాయి. కానీ ఇది అయిందా? నిన్న మొన్న రీసెంట్ గా వరంగల్లో గదరన్న విగ్రహం పెట్టేటందుకని చెప్పని నేను ఒకనే కాదు, ఈవెన్ కంచైలే గారు కూడా మేము మీటింగ్లు పెట్టినాం, కూర్చున్నాము. కలెక్టర్ల దగ్గర అప్లికేషన్లు, మీరు క్వశ్చన్ అడుగుతారు అనుకుంటే నేను అది పట్టుకొని వచ్చేటోని. కమిషనర్ ఆఫీస్ దగ్గర సీళ్లు పెట్టుకొని చేసి పర్మిషన్లు ఇవ్వమంటే పర్మిషన్ ఈ గవర్నమెంట్ కూడా ఇవ్వలే. లాస్ట్ గవర్నమెంట్ అయితే గదరన్నను బయటనే నిలబెట్టారు కదా. సో ఇది మేము యాజ్ అ పృథ్వీరాజ్ గా నేను ఇలా కొత్తగా అడుగుతున్నది కాదు. 10 ఏళ్ల నుంచి నిద్రపోయి ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఉంటేనో నాకు ఆయనతో గెట్టు పంచాది లేదు, గూడ పంచాది లేదు, నేను మా గాయకుని కాదు, నేను పోతే ఆయన అవకాశాలు ఇవ్వలేదు కాబట్టి ఇలా పృథ్వీరాజ్ మాట్లాడుతున్నది కాదు. ఇది మేము మా అస్తిత్వ పోరాటం నేను ఇయ్యాలటి నుంచి చేస్తలేను. ఇది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నది. ఆ మీడియాలో చూపించలే, ఇలా సోషల్ మీడియా యుగం వచ్చింది కాబట్టి సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. రాజశేఖర్ గారు విగ్రహం పెట్టిన టైం కా సోషల్ మీడియా వచ్చేసింది సార్. చెప్పినా మీరు చూడలేగా నేను చూశాను. కానీ ఇప్పుడు జరిగినంత హోరాహోరీ అవును పోరాటం, ఘర్షణ, అసలు ప్రెస్ క్లబ్బుల్లో ప్రెస్ మీట్లు పెట్టి అమ్మ బూతులు బాలసుబ్రహ్మణ్యం గారిని తిట్టడం నేను నా చెవులారా వినండి. ఎందుకు వచ్చినాయి అంటే, ఎందుకు వచ్చాయి సార్? ఎవరు బూతులు మాట్లాడద్దు సార్. మా తరఫుకెళ్ళి ఇంకొకటి నేను చెప్తా సార్. ఇది ఫ్రిక్షన్ లో జరిగిన అంశం. నేను ఆ రోజు దాని మీద వాయిస్ ఇచ్చాను. ఎట్లయితే రోషయ్య మీద వాయిస్ ఇచ్చినామో, ఎట్లయితే ఎన్టీ రామారావు విగ్రహం